మన ఛానల్‌కి కమెంట్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఒక సిస్టర్ ఈ మధ్య నన్ను స్వీట్ కార్న్ ఎట్లా వలవాలో చెప్పమని కమెంట్ చేశారనమాట. ఇంకా అడిగినాక మనం ఊరుకుంటామా? ఆ వీడియో చేసేసాం వెంటనే. చూసేయండి సిస్టర్. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చూసేయండి. ఈ వీడియోలో స్వీట్ కార్న్ ఒలిగా మన స్వీట్ కార్న్‌కి పైన కింద ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాస్ వస్తాయి కదా! వాటిని కట్ చేసుకొని ఒక సైడ్ నుంచి మనం ఆ పీల్ చేసేసుకుంటే లోపల ఉండే ఆ పీచ్ ఏదైతే ఉంటుందో అది మనకి స్ప్రెడ్ అయిపోయి గాలికి అటు ఇటు పడిపోకుండా నీట్‌గా వచ్చేస్తుందన్నమాట స్వీట్ కార్న్ అనేది. చాలా ఈజీగా ఇలా ఒలిచేసుకోవచ్చు. ఇన్నాళ్ళు చాలా కష్టపడి ఉంటారు కదా! ఇప్పటి నుంచి ఇట్లా మీరు ఈ ట్రిక్ యూస్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని చుట్టూ ఉండే ఆకులైతే ఏవైతే ఉన్నాయో పీచుతో సహా మనకు వచ్చేస్తాయన్నమాట. ఎక్కడ బయట పడదనమాట ఒక చిన్న పీచు కూడా. ఇంకా 1, 2 ఉంటే అలా తీసేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్‌గా ఒలిచేసానో. ఇంకా దీన్ని ఒలవడం అనేది చాలా సింపుల్ అనమాట. స్టోర్ చేసుకున్నా కూడా మనకి చాలా డేస్ ఉంటుంది. ఇదేం ప్రాబ్లం కాదు. జస్ట్ దాన్ని 2 పీసెస్‌కి ఇలా కట్ చేసేసుకోవచ్చు. ప్లస్ మీరు చూస్తున్నారు కదా! ఇట్లా 1 బై 1 అట్లా నేనేం చేశానంటే ఒక వర్టికల్ లైన్ మొత్తం కూడా ఒలిచేస్తాననమాట. 1 బై 1 అట్లా తీసుకుంటూ ఇది తీయడానికి మనకి స్టార్టింగ్ ఫ్యూ సెకండ్స్ మనకు కొంచెం టైం పడుతుంది. తర్వాత నుంచి ఇమ్మీడియట్‌గా మనం ఇట్లా జస్ట్ పుల్ చేస్తే చాలన్నమాట. కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తే మొత్తం తొనలన్నీ వచ్చేస్తాయి. వీడియోలో చూస్తున్నాను కదా! అట్లా చూసేయండి. ఒక సైడ్ మాత్రమే తీయడానికి మనకి జస్ట్ ఒక 5-10 సెకండ్స్ టైం పడుతుంది. ఆ తర్వాత నుంచి స్వీట్ కార్న్ మొత్తం ఒలిచేయడానికి మనకి 10 సెకండ్స్ కూడా పట్టదనమాట. జస్ట్ ఇట్లా అంటే చాలు మొత్తం తొనలు వాటంతట అవే పడిపోతాయి. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఒలుచుకోవచ్చు. ఇంకా మరిన్ని టిప్స్ కోసం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఛానల్ని ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి. ఇంకా ఒలుచుకున్న అన్నీ కూడా మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని కంటైనర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. కీప్ సపోర్ట్.